వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి మాసంలో అన్ని రాసుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసరికి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా. ఈ వారంలో గ్రహాలు చూసినట్టయితే ఒక్క బుధుడు తప్పించి, బుధుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు తప్పించి ఈ వారంలో ఏ గ్రహాలు కూడా మార్పు లేదు. బుధుడు కూడా ధనుస్సు నుంచి మకరానికి మారుతున్నాడు. అది కాకుండా ఈ వారంలో పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. అన్ని రాసుల వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంది అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ముందుగా అన్ని రాసుల వారికి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ వారంలో మేషరాశి వారికి దశమంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఇక్కడ ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చూస్తే వృత్తిపరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అట్లానే స్థాన చలనం కనిపిస్తుంది. మీరు ఉన్న చోట నుంచి ఇంకో చోటకు మారేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ పంచగ్రహ కూటమి అనుకూలించేటువంటి రాసుల్లో ఈ యొక్క మేషరాశి చక్కగా ఈ యొక్క మేషరాశికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఈ మేషరాశికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి. వీరికి చంద్రుడు కూడా ఈ మాసంలో 9, 10, 11, 12 ఈ సంచారం చేస్తున్నాడు. 9, 10, 11 అంటే దాదాపుగా ఈ వారంలో మొదటి 5 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంది. చివరి 2 రోజులు మినహాయిస్తే, శుక్ర శని వారాలు మినహాయిస్తే అన్ని రోజులు బ్రహ్మాండంగా ఉంది. ఆ శుక్ర శని వారాల్లో చంద్రుడు వ్యయంలోకి వస్తాడు. కొంత మానసిక ఒత్తిడి, అట్లానే ధన ఖర్చు. ఎందుకంటే సహజంగా మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది ప్రస్తుతం. ఏలినాటి శని నడిచినప్పటికీ కూడా ఇక్కడ పంచగ్రహ కూటమి వీరికి దశమంలో ఈ వారంలో క్రియేట్ అవుతుంది. మొదటి రోజు నుంచే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది. మరి దశమంలో పంచగ్రహ కూటమి చంద్రుడు వచ్చాక ఈ వారంలోనే 19 నుంచి 21వ తారీఖు దాకా ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది. మరి ఈ ప్రభావం చక్కగా వీరికి మార్పులు, వృత్తిలో మార్పులు, ఉద్యోగంలో మార్పులు, అట్లానే వ్యాపారంలో మార్పులు, మానసికంగా మీరు ఏలినాటి శనితో పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత విముక్తి కలిగిస్తాడని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా వీరికి కుజుడిని చూసినట్టయితే కుజుడు వీరికి ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు. మరి ఉచ్చలో ఉన్నటువంటి కుజుడు దశమంలో ఉండి అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తాడనలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మేషరాశి వారికి ఎట్లాంటి ఏలినాటి శని ఉన్నా, వ్యయాధిపతి గురువు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వారంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ధనయోగం కనిపిస్తుంది. వీరికి దశమంలో ఇక్కడ వీరికి ఏకాదశంలో రాహు అనుకూలిస్తున్నాడు. ఆయన కూడా అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి ఎట్లా చూసినా సరే మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా ఎప్పుడైతే శుక్రుడు కూడా వీరికి అనుకూలిస్తున్నారు, విద్యార్థులకు కూడా కొంత విద్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాబట్టి ఎట్లా చూసినా మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. మేషరాశి వారికి ఎటువంటి సందేహం ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మేషరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశికి చూసినట్టయితే వీరికి నవమంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ వారంలో 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ పంచగ్రహ కూటమి. మరి ఇక్కడ చూసినట్టయితే వృషభానికి చక్కగా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎందుకు, మీకు వ్యయాధిపతి కుజుడు ఇక్కడ నవమంలో ఉచ్చలో ఉంటున్నాడు. ఆయనతో కలిసి మీకు చక్కగా బుధుడు యోగిస్తున్నాడు. మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు యోగిస్తున్నాడు. మీ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఈ వారంలో అద్భుతంగా యోగిస్తున్నారు. వీరితో కలిసినటువంటి చంద్రుడు కూడా చక్కగా వీరికి అనుకూలిస్తారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కటి ధనయోగం అనిపిస్తుంది. ఈ వారంలో మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో అద్భుతమైనటువంటి మీకు మార్పు కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది. వీరికి ముఖ్యంగా ఇక్కడ శని చూసినట్టయితే ఏకాదశంలో లాభంలో ఉన్నాడు. శని కూడా ఇక్కడ చక్కగా మీకు యోగిస్తున్నాడు. అయితే కొంత రాహు ఎప్పుడైతే దశమంలో ఉంటున్నాడో కొంత వృత్తిపరంగా కొన్ని పనులు ఆలస్యం అవుతాయి, అయినప్పటికీ పనులు పూర్తవుతాయి. కాబట్టి ఎట్లా చూసినా అసలు వృషభ రాశి వారికి
ఈ పంచగ్రహ కూటమి అనుకూలించేటువంటి రాసుల్లో ఈ యొక్క వృషభ రాశి కూడా ఒక రాశి అని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి వీరికి. ముఖ్యంగా చూస్తే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వీరికి లాభానికి అధిపతి చక్కగా యోగిస్తున్నాడు. అట్లానే ఈ వారంలో చంద్రుడు ఈ వారంలో మొదటి రోజు మినహాయిస్తే తర్వాత అన్ని రోజులు చంద్రుడి అనుకూలం కూడా ఉంటుంది. ఇదే కొంచెం వీరికి ఆదివారం రోజు వీరికి చంద్రుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. అంతే తప్పించి మిగిలిన ఏ విషయాల్లో చూసినా వృషభ రాశికి చక్కటి యోగాలు కనిపిస్తున్నాయి వీరికి. ముఖ్యంగా నవమంలో కుజుడు చక్కగా వీరికి ఏదన్నా భూ సంబంధిత ఇబ్బందులు ఏదన్నా ఉంటే కనుక అవి క్లియర్ అయిపోతాయి. విద్యార్థులకి బాగుంది. అట్లానే ముఖ్యంగా ఈ క్రీడా రంగాల్లో ఉండేవారు, స్పోర్ట్స్ దీనికి సంబంధించిన కోచ్లు కావచ్చు, ఈ క్రీడల్లో మీకు మంచి ఉన్నత స్థాయి రావాలి అనుకునేటువంటి క్రీడా సంబంధిత పిల్లలు కావచ్చు, లేదు క్రీడనే ఒక వృత్తిగా ఎంచుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎట్లా చూసినా వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారం. ఎన్నో మార్పులు చేర్పులు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆదాయ విషయాల్లో అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలా చూసినా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలు కూడా ఇక్కడ క్రియేట్ అవుతాయి. వాటిని మీరు చక్కగా ఉపయోగించుకొని మీ యొక్క వృద్ధిని మీరు పెంపొందించుకోండి. వృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మిథున రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసరికి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా. ఈ వారం చూసినట్టయితే వీరికి మిథున రాశి వారికి కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి అష్టమంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మిథున రాశి వారు ఏంటంటే వీరికి లగ్నంలో గురువు దశమాధిపతి అయి ఉన్నాడు. అంటే వృత్తికి అధిపతి అయినటువంటి గ్రహం, వృత్తి సంబంధిత గ్రహం గురువు కూడా, ధన సంబంధిత బంగారానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గ్రహం ఇక్కడ మీ లగ్నంలో ఉంది. కాబట్టి కొంత దైవారాధన చేస్తే ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వీరికి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వీరికి ఇక్కడ అష్టమంలో కుజుడితో కలిసి, కుజుడికి అది ఉచ్చస్థానం అయింది మకరం. అటువంటి పరిస్థితుల్లో కొంత ఇక్కడ దంపతులకు కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి లగ్నాధిపతి బుధుడు కూడా వారం మొదటి నుంచి, అంటే ఆదివారం రోజు నుంచే వీరికి ఇక్కడ అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే కొంత మీలో కొంత గజిబిజితనం కనిపిస్తుంది. కొంత మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఈ వారంలో కనిపిస్తున్నాయి. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం కావచ్చు, లేదంటే మీ నిర్ణయాలు ఫెయిల్ అవ్వడం కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎందుకో కొంచెం విచిత్రంగా కనిపిస్తారు ఈ వారం నుంచి. ఎందుకంటే కొంత తెలివిగా ఉండేటువంటి, సహజంగా కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి. ఎందుకు, లగ్నాధిపతి కొంచెం బుధుడు కాబట్టి. అటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి అష్టమంలో ఎప్పుడైతే బుధుడు ఉంటాడో వీళ్ళ తెలివితేటల్లో కొంత విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు సక్సెస్ అయ్యేటువంటి పని ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ చుట్టుపక్కల వారికి కూడా కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లా ఉండడే వీడు, ఈ వారం ఏంటి కొంచెం ఈ మధ్యలో కొంచెం ఇట్లా వీడి ఆలోచనలు ఏంటి కొంచెం మారుతున్నాయి అనేటువంటి ఆలోచనలు ఇక్కడ మీ చుట్టుపక్కల వారికి కలిగిస్తుంది. మీకు కూడా ఎప్పుడు ఇట్లా జరగదు, ఇదేంటబ్బా ఇలా జరిగింది అనిపించేటువంటి సిచ్యువేషన్లు ఇక్కడ కనిపిస్తున్నది. ఏ పరంగా అయినా కానివ్వండి, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అట్లనే వ్యాపారస్తులు కూడా, ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా అవ్వచ్చు. ఇప్పుడు వారి వ్యాపారం అనేది సక్సెస్లోనే ఉంటుంది మ్యాక్సిమం.
కానీ ఇక్కడ కొంత ఫెయిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోండి. అయితే ఏది ఎట్లా ఉన్నా సరే మీకు ధనపరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. ఎందుకంటే మీకు చక్కగా గురువు లగ్నంలో ఉన్నాడు. ముఖ్యంగా తృతీయంలో కేతువు కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ధనపరంగా ఇబ్బంది అయితే లేదు కానీ కొంత ఖర్చు కనిపిస్తుంది. అట్లనే ఆరోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అది కాకుండా మీకు శని కూడా వృత్తిలో ఉంటున్నాడు కాబట్టి కొంత వృత్తిలో కొంత ఆలస్యం కనిపిస్తుంది. వచ్చేటువంటి లాభాల విషయంలో కొంత ఆలస్యం కనిపిస్తుంది. ఎక్కడన్నా మీకు ధనం రావాలి అన్నా కూడా అక్కడ కొంత ఆలస్యం కనిపిస్తుంది. త్వరగా వచ్చే ధనం కూడా కొంత లేట్ అవ్వటం. అట్లనే త్వరగా పూర్తయ్యే పనులు కూడా కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి కొంత మిథున రాశి వారు ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ వీరికి సూర్యుడు కూడా పంచగ్రహ కూటములలో సూర్యుడున్నాడు, శుక్రుడున్నాడు, బుధుడున్నాడు, చంద్రుడున్నాడు, అట్లానే కుజుడు కూడా ఉన్నాడు. మరి ఇట్లాంటి ఎక్కువ కాలం కూడా ఒకే రాశిలో సంచరించినటువంటి గ్రహాలన్నీ కూడా ఇక్కడ అష్టమంలో ఉంటున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం ఈ మిథున రాశి వారు. ఎట్లా చూసినా మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ వారంలో కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. మిథున రాశి వారికి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అట్లానే మిథున రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి సప్తమంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఇది కొంత యోగం ఉన్నట్లే కొంత యోగం లేనట్టుగా ఉందన్నమాట. మధ్యమంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఎప్పుడైతే మీకు ద్వితీయాధిపతి సూర్యుడు ఉంటాడో ఇక్కడ కొంత భార్యాభర్తలకి ధన ఖర్చు. సప్తమంలో ఉన్నటువంటి సూర్యుడు అది ఆయన కుజుడు లాంటి మిత్రుడైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రహంతో కలిసి ఉండడం, ఆ కుజుడికి ఈ యొక్క మీ సప్తమం అంటే మకరం అనేది ఉచ్చస్థానం అవ్వడం, ఇక్కడ ఖచ్చితమైనటువంటి మీరు అనవసరపు దంపతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అనవసరపు ఖర్చు పెట్టి బాధలు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఖర్చు పెట్టామే ధనం, ఈ రూపాయి ఉంటే రేపు దేనికో దానికి ఉపయోగపడేదే అనేటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. అది ఒక దంపతులే కాదు, కుటుంబానికి కూడా. కుటుంబ సంబంధితంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. అనవసరంగా ఖర్చు పెట్టామే, ఈ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టాను అనవసరంగా అనేటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అది ఏ పరంగా అయినా అవ్వచ్చు. మీరందరూ సరదాగా ఏదైనా వెకేషన్కి వెళ్ళినా అక్కడ అంత అసంతృప్తి, అక్కడంతా అనవసరంగా ఈ ప్లేస్కి వచ్చామే, వేరే చోటుకి వెళ్ళి ఉండే బాగుండేది అనిపించడం కావచ్చు, ఆరోగ్య విషయపరంగా కావచ్చు. ఆరోగ్య విషయంలో ఈ ఈ హెల్త్ ఇష్యూ ఇక్కడ తగ్గిపోతుంది డాక్టర్ దగ్గర అనుకుంటే అక్కడ ఖర్చు అవుతుంది, కానీ ఆ ఆరోగ్య సమస్య అనేది అంటే ఆరోగ్య సమస్య నుంచి మీరు బయటపడలేకపోవడం కావచ్చు. ఇటువంటివి కొంచెం క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పరంగా అయినా సరే కొంత మీరు ఈ వారం ధన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. అది కాకుండా మీకు సప్తమంలో కూడా కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు. ఆయన మీకు దశమానికి అధిపతి, పంచమానికి కూడా అధిపతి అయ్యాడు. ఇక్కడ దశమం అన్నా సరే అది కుటుంబానికే వస్తుంది, పంచమం అన్నా కుటుంబమే వస్తుంది, ద్వితీయం అన్నా సరే కుటుంబమే వస్తుంది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్త తీసుకోండి ధనపరంగా. అట్లానే వీరికి ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత దంపతులకి కొంత అసౌకర్యాన్ని ఇక్కడ కలగజేస్తున్నాడు. కాబట్టి ఎట్లా చూసినా సరే మీకు ఒక్క బుధుడు తెప్పించి సప్తమంలో మీకు ఆయన వ్యయాధిపతి అయ్యాడు. బుధుడు ఒక్కడ తెప్పించి పెద్దగా ఏ గ్రహం కూడా ఇక్కడ అనుకూలించట్లేదు అని చెప్పుకోవాలి. ఈ వారంలో ఈ పంచగ్రహ కూటమి కూడా ఈ వారంలో సంభవిస్తుంది. 19వ తారీఖు నుంచి అది 21వ తారీఖు దాకా ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది. కొంత విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అది కాకుండా వీరికి ముఖ్యంగా ఇక్కడ అష్టమంలో రాహు కూడా కనిపిస్తున్నాడు. అంటే అక్కడ ఆరోగ్య సమస్యలు. మళ్ళీ అష్టమంలో ఉన్నటువంటి రాహు ద్వితీయంలో కూడా వీరికి చూస్తే ఇక్కడ కేతు ఉంటున్నాడు. అంటే ఇక్కడ కొంత ఖచ్చితమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మీకు సహజంగా. ఈ వారంలో ఆ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. ఇక్కడ వీరికి 9వ స్థానంలో కూడా శని ఉన్నాడు. 9లో ఉన్నటువంటి శని అష్టమాధిపతి అయి ఉన్నాడు. ఆయన కూడా కొంతవరకే అనుకూలిస్తున్నాడు. అట్లానే ఈ వారం ఈ కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో. కాబట్టి మీరు ఎటువంటి ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీకు మంచి జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత మానసికంగా కూడా ఇక్కడ ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి 6లో చంద్రుడు, 7లో చంద్రుడు, 8, 9 స్థానాల్లో ఈ వారంలో చంద్రుడి సంచారం కూడా అంత సౌకర్యంగా లేదు. కాబట్టి ఎట్లా అయినా సరే కర్కాటక రాశి వారు భగవత్ ఆరాధన చాలా ముఖ్యం. మీకు వ్యయంలో కూడా ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి
మీరు భగవంతుడికి ఆరాధన చేయండి తప్పనిసరిగా. నిత్యం కూడా ఈ వారం అంతా కూడా మీరు మీ దగ్గరే ఉన్న శివాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, ఏ గుడి ఉంటే చక్కగా ఆ గుడికి వెళ్ళి చక్కగా భగవంతుడిని ఆరాధన చేయండి. మీ ఇష్టదేవతకు ఆరాధన చేయండి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోని ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకెంతేనండి. కర్కాటక రాశి వారికి సెలవు. నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వీరికి 6వ స్థానంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. 19వ తారీఖు 21వ తారీఖు దాకా, అంటే 19 నుంచి 21 దాకా 3 రోజులు వీరికి పంచగ్రహ కూటమి ఈ యొక్క మకర రాశిలో సంభవిస్తుంది. మరి 18 నుంచి 24వ తారీఖు దాకా చూసినట్టయితే వీరికి దాదాపుగా ఒక్క శుక్రుడు బుధుడు తప్పించి చక్కగా మీకు సూర్యుడు కుజుడి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ శుక్రుడు వీరికి అంత అనుకూలించట్లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే శుక్రుడు కొంత దీన్ని ఏమంటారంటే భృగు షట్క దోషము అంటారు. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుణ్ణి భృగు షట్క దోషంగా భావిస్తారు జాతకంలో. అటువంటి ఈ సమస్యలు, ఈ యొక్క దోషం అనేది ఈ వారంలో మీకు ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈ భృగు షట్క దోషం ఉన్నవారు ఎట్లా అంటే దంపతులు, ముఖ్యంగా దంపతులు కావచ్చు, ప్రేమించుకునేటువంటి ప్రేమికులు కావచ్చు, వీటందరికి కూడా కొంత దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొంత గొడవలు, విభేదాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో కూడా. అట్లానే ఈ యొక్క ప్రేమించుకున్న వారు ఇంట్లో ప్రపోజల్, ఇట్లా ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటాం అంటే కూడా అక్కడిది విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మీరు మానుకోవడం మంచిదన్నమాట ఈ వారంలో. అది కాకుండా ముఖ్యంగా వీరికి సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత దంపతులకి ఆ యొక్క ఇబ్బందులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ వారంలో కొంత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి శని కూడా అష్టమంలో ఉంటున్నాడు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా మీరు ఆహార విషయాల్లో, నిద్ర విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సరైన సమయానికి ఆహారము, సరైన సమయానికి మన శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర, ఈ రెండు మీకు చాలా అవసరం అండి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎట్లా చూసినా సరే వీరికి లాభంలో గురువు ఉన్నాడు. ఇక్కడ లాభంలో గురువు అంటే మీకున్న సమస్యల నుంచి మీరు కొంత బయటపడేటువంటి మార్గాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. లాభం బాగా ఉంది అంటే ఏ ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడేటువంటి మార్గాలు, బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ కూడా ఇన్ని గ్రహాల ఇబ్బందులు ఉండి ఒక గురువు కాపాడాలంటే కొంత కష్టమే. కాబట్టి భగవత ఆరాధన చేయడం చాలా ముఖ్యం. మీరు ఎంతైతే భగవంతుడికి ఆరాధన చేస్తారో ఇక్కడ గురుబలం కూడా పెరిగి మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు రావాల్సినటువంటి లాభాల విషయంలో ఇక్కడ గురువు చక్కగా అనుకూలిస్తాడు. ఇక్కడ లాభం అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికే మీకు లాభం అన్నప్పుడు, మీకు ఉపయోగపడే ప్రతిదీ మీకు లాభమే. కాబట్టి ఆ ఉపయోగపడే విషయాల్లో కొంత ఇబ్బందులు ఇక్కడ గ్రహాలన్నీ ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ ఉపయోగపడేటువంటి స్థానంలోనే చక్కగా గురువు ఉన్నాడు కాబట్టి మీరు కొంచెం భగవంతుడి ఆరాధన చేసి గురు శక్తి కూడా పెరిగి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళండి, చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయండి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. వీరికి ముఖ్యంగా ఇక్కడ కుజుడు కూడా 6వ స్థానంలో, కుజుడు చక్కగా సూర్యుడు కలుస్తున్నాడు. ఆయన సూర్యుడు వీరికి లగ్నాధిపతి అయి ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు సహజంగా 6వ స్థానంలో ఉండడం అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. అయితే ఇక్కడ కుజుడితో కూడా ఉండడం, కుజుడికి కూడా ఆ స్థానం ఉచ్చ స్థానం అవ్వడం, ఇక్కడ మీకు కుజుడు కుటుంబానికి 9కి అంటే తండ్రికి, వీరింటికి కూడా అధిపతి అయినటువంటి కుజుడు కూడా అద్భుతంగా 6వ స్థానంలో మీకు ఇక్కడ యోగిస్తాడు. ఇక్కడ మనం చెప్పుకున్న ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే ఆ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, సరైన మందులు వేసుకోవడం కావచ్చు, ఇటువంటివి కూడా ఇక్కడ క్రియేట్ అయ్యి అటువంటి ఆరోగ్య సమస్యల నుంచి అయితే బయటపడతారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే. అయితే ఇక్కడ దంపతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం, ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఎవరినన్నా సంప్రదించి, పెద్దవాళ్ళని సంప్రదించి మాత్రమే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ వీరికి లాభానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా వీరికి 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఇక్కడ అయితే బుధుడు సూర్యుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ చక్కటి ఈ పంచగ్రహ కూటమి కూడా కొంత అనుకూలించేటువంటి అవకాశమే ఇక్కడ ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎట్లా చూసినా సింహరాశి వారికి ఒక 100కి 60 మార్కులు
ఇవ్వచ్చు. అంతవరకు కొంతవరకు బానే ఉంది. మిగిలిన 40 వరకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ 40 మార్కులు కూడా రావాలి అంటే మీరు చక్కగా భగవతారాధన చేయండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ఆలోచనా శక్తి పెరుగుతుంది. మీకున్న అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అట్లానే ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ఈ యొక్క సింహరాశి వారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం కన్యా రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసరికి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా. అట్లానే ఈ వారం పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. దాని పరంగా కూడా చూసుకుంటే వీరికి పంచగ్రహ కూటమి ముఖ్యంగా 5వ స్థానంలో సంభవిస్తుంది. ఇక్కడ 5 అంటే మీకు సంతాన విషయం కావచ్చు, చిన్నపిల్లలు, సంతానము, చిన్నపిల్లలు, కుటుంబము కొంతవరకు, అట్లనే పూర్వజన్మ సుకృతాలను బట్టి కూడా ఇక్కడ పంచమాన్ని అదృష్టంగా భావిస్తారు. మరి ఈ పంచమంలో 5 గ్రహాల సంచారం అంటే మీకు 5 గ్రహాల్లో దాదాపుగా 5 గ్రహాల అనుకూలత కూడా ఇక్కడ ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ఇక్కడ మీకు పంచమంలో సూర్యుడు యోగిస్తాడు. పంచమంలో ముఖ్యంగా చంద్రుడు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. పంచమంలో బుధుడు యోగిస్తాడు. పంచమంలో శుక్రుడు ఇంకా అద్భుతంగా యోగిస్తాడు. పంచమంలో కుజుడు కూడా ఆయనకు ఉచ్చస్థానం కాబట్టి ఇంకా అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి 5 గ్రహాల అనుకూలత ఇక్కడ పంచమంలో ఉంది. కాబట్టి ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి దంపతులకి అద్భుతమైనటువంటి యోగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఈ వారంలో మీరు మంచి దంపతులు అద్భుతంగా మీకు ఇక్కడ సంతానపరంగా యోగిస్తాడని చెప్పుకోవాలి. వీరికి ముఖ్యంగా చూస్తే ఇక్కడ గురువు కూడా దశమంలో ఉన్నాడు. వృత్తిపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు, వృత్తిపరంగా అద్భుతమైనటువంటి వృద్ధిని కూడా ఇక్కడ చక్కగా మీకు గురువు ఇస్తున్నాడు. మీ చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఈ పరంగా మీకు చక్కటి స్టెబిలిటీ ఉంటుంది. అట్లనే ఈ వారం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు లాంటి గ్రహం పంచమంలో ఉంటే చక్కటి ధన యోగాన్ని ఇస్తాడు. అట్లనే బుధుడితో కలిసి ఉన్నటువంటి ఆ యొక్క శుక్రుడు బుధుడు కలిసి చక్కగా పంచమంలో ఉంటే చక్కటి సంతాన వృద్ధిని ఇస్తాడు. కుటుంబంలో చక్కటి ఆనందాన్ని కూడా ఇస్తారు. ఇక్కడ వీరికి ముఖ్యంగా కుజుడు గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే కుజుడికి పంచమం ఈ స్థానం అనేది మకరం అనేది ఆయనకు ఉచ్చ స్థానం. మరి అటువంటి కుజుడు పంచమంలో ఉచ్చలో ఉండడం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. కుటుంబంలో చక్కటి ఆనందాన్ని, అట్లానే మీ మీ యొక్క తోబుట్టువులతో అన్నదమ్ములతో అద్భుతమైనటువంటి మంచి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. అద్భుతంగా ఈ వారం అంతా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కటి యోగం కనిపిస్తుంది. ఇక్కడ వీరికి చంద్రుడిని చూసినా 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుడి సంచారం. ఇక్కడ అన్ని స్థానాల్లో చంద్రుడు 6వ స్థానం తప్పించి మిగిలిన అన్ని స్థానాల్లో అద్భుతంగా ఇక్కడ చంద్రుడు కూడా మీకు యోగిస్తున్నాడు. కాబట్టి ఎలా చూసినా కన్యా రాశి వారికి ఒక్కొక్క కేతువు వ్యయంలో ఉన్నాడు. కొంత ఖర్చులు కనిపిస్తున్నాయి తప్పించి మిగిలిన అన్ని పరంగా మీకు చక్కగా ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు, తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు, అట్లానే అష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు, నవమాధిపతి పంచమంలో ఉన్నాడు, లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, దశమాధిపతి కూడా పంచమంలో ఉన్నాడు. అన్ని గ్రహాలు మీకు అన్ని ఉన్న స్థానాల్లో అన్ని స్థానాలు దాదాపుగా అద్భుతంగా యోగించేటువంటి స్థానాలే. అటువంటి స్థానాల్లో ఉండే అన్ని గ్రహాలు ఇక్కడ మీకు పంచమంలో ఉన్నాయి కాబట్టి చక్కగా మీకు వృద్ధి, వ్యాపార వృద్ధి, ఆరోగ్య వృద్ధి, అట్లానే మీ ఉద్యోగ వృద్ధి, ఇట్లా అన్ని రంగాల్లో వారికి అందరికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ వారంలో కూడా. కాబట్టి కన్యా రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం తులారాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ వారం వీరికి చూసినట్టయితే వీరికి సహజంగా ఈ వారంలో పంచగ్రహ కూటమి ఉంది. ఆ పంచగ్రహ కూటమి తులారాశి వారికి 4వ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో జరుగుతుంది. కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు ఏంటి అని చూసినట్టయితే చక్కగా వీరికి కుటుంబంలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, మరి ఈ గ్రహాలన్నీ కూడా కుటుంబంలో ఉండడం
ఇక్కడ శుక్రుడు కుటుంబంలో యోగిస్తాడు, బుధుడు చతుర్థంలో యోగిస్తాడు కుటుంబంలో కొంతవరకు. అట్లానే సూర్యుడు కూడా చతుర్థంలో అద్భుతంగా యోగిస్తాడు. కుజుడు కూడా సహజంగా కుజుడు యోగించడు, కానీ ఈ రాశి వారికి యోగిస్తాడు. ఎందుకండి అంటే కుజుడు చతుర్థంలో ఉచ్చలో ఉంటున్నాడు కాబట్టి. అది వీరికి అర్ధాష్టమం అవుతుంది. అంటే కుటుంబ స్థానం అద్భుతంగా ఆ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చక్కగా ఉచ్చ స్థానం కాబట్టి కుటుంబ వృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి ప్రేమాప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం కనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఈ వారం అంతా కూడా. కుటుంబంలో ఆనందం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి శుక్రుడు వీరికి లగ్నాధిపతి అయ్యాడు. అటువంటి శుక్రుడు చక్కగా చతుర్థంలో కొంతవరకు యోగిస్తాడనే చెప్పుకోవాలి. ఆయన బుధుడితో కలిసి ఇంకొంచెం అద్భుతంగా యోగించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే వీరికి 19 నుంచి 21వ తారీఖు దాకా పంచగ్రహ కూటమి కుటుంబంలో, అది చంద్రుడు వచ్చిన తర్వాత. కాబట్టి ఇక్కడ చంద్రుడు కూడా చతుర్థంలో కుటుంబంలో కొంత మానసిక ఒత్తిడి పెంచినప్పటికీ కూడా ఇన్ని గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు ఇంకా చంద్రుడు ఇబ్బంది అనేది పెద్దగా కనిపించదు. ఇక్కడ ఎట్లా చూసినా సరే ఇక్కడ తులారాశి వారికి వీరికి ముఖ్యంగా 5వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి 5లో రాహువు, 6లో శని, ఇక్కడ 9లో గురువు కూడా ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఏకాదశంలో కేతువు. కాబట్టి ఎట్లా చూసినా సరే ఇక్కడ దాదాపుగా ఒక్క రాహు తప్పించి మిగిలిన అన్ని గ్రహాల అనుకూలత ఇక్కడ మధ్యమంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులకి అన్ని రంగాల్లో వారికి చక్కగా మంచి ఫలితాలే ఉంటాయి. అంటే ఒక పాజిటివ్ గానే ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా డ్రాప్ అయిపోయినట్టు, ఏంట్రా ఇలా అయిపోయిందనేటువంటి సిచ్యువేషన్లు కాకుండా కొంత మధ్యమ ఫలితాలే బాగానే ఉంటాయి, బాగానే ఉందిలే అనేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. అయితే కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఆరోగ్యపరంగా కొంత ధన ఖర్చు కనిపిస్తుంది. వ్యయాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో ఉంటున్నాడు కాబట్టి కొంత ఇక్కడ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే కొంత మానసిక ఒత్తిడి ఇక్కడ క్రియేట్ అవుతుంది ఈ వారంలో. ఆ మానసిక ఒత్తిళ్లు కూడా మీరు కొంచెం తట్టుకొని ఉండండి. కాబట్టి ఎట్లా చూసినా సరే తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారు కొంత జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయంలో, మానసిక ఒత్తిడి విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే ఆ మానసిక ఒత్తిళ్లు కూడా కొంత కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. వాటి పరంగా మీరు కొంత జాగ్రత్త తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అద్భుతమైనటువంటి యోగమే ఈ వారం అంతా కూడా. అట్లానే తులారాశి వారికి ఎటువంటి జాతక సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి ఫలితాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే పక్కనే కనిపిస్తున్న లైక్ బటన్ ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి ఈ 2026 జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వార ఫలాలు, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అట్లానే ఈ వారంలో కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రాసుల వారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూస్తే ఈ పంచగ్రహ కూటమి వీరికి తృతీయంలో కనిపిస్తుంది. తృతీయంలో సూర్యుడు, తృతీయంలో కుజుడు. చక్కగా ఈ 2 గ్రహాల అనుకూలత మీకు తృతీయంలో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే వీరికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండడం, మీరు చక్కటి ఆయన ఉచ్చస్థానం, అది కూడా ఇక్కడ చక్కటి ధనాదాయము పెరుగుతుంది. ధనాన్ని మీరు చక్కగా ఈ యొక్క వారంలో చక్కటి ధనయోగం అనేది బాగా కనిపిస్తుంది. అట్లనే మీ వృత్తిలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీకు సమాజంలో మంచి పేరు కనిపిస్తుంది. అట్లనే ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా ఇక్కడ చక్కగా అనుకూలిస్తున్నాడు. మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని, మీలో ఉన్నటువంటి మీ యొక్క ప్రతిభను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఈ వారంలో. అట్లనే ఇక్కడ వీరికి చతుర్థంలో రాహు ఉంటున్నాడు. అయితే కొంత కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సరే, ఈ వారంలో బుధుడు కూడా వీరికి తృతీయంలో, శుక్రుడు కూడా తృతీయంలో. మీలో కొంత ఆలోచించేటువంటి శక్తి తగ్గిపోతుంది ఇక్కడ. అంటే ఈ వారం కొంతగా సరిగ్గా మీ యొక్క ఆలోచనలు అంత చురుగ్గా ఉండవు.
అట్లానే కొంత దంపతులకు కూడా ఇక్కడ కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. తృతీయంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో వ్యయాధిపతి అయ్యాడు. ఇక్కడ దంపతులు ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. ధనయోగం అయితే ఉంది. మరి దానికి తగ్గ ఖర్చు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి. అట్లనే వీరికి చంద్రుడు కూడా 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా చంద్రుడు కూడా వీరికి అదే తృతీయంలో ఉంటున్నాడు. కొంత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అయితే వీరికి ముఖ్యంగా ఇక్కడ గురువు కూడా వీరికి మిథున రాశిలో ఉంటున్నాడు, అంటే అష్టమంలో ఉంటున్నాడు. ఇక్కడ కొంత ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటున్నాయి. అట్లానే చెడు అలవాట్లు, చెడు సావాసాలు చేసేటువంటి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. ఇటువంటి అలవాట్లు ఏదన్నా ఉంటే వాటి పరంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే వీరికి కేతువు కూడా ఇక్కడ దశమంలో కనిపిస్తున్నాడు. కేతువు మీరు చక్కగా మీ వృత్తిలో చక్కటి అనుభవాన్ని ఇస్తున్నాడు. మీ వృత్తిలో చక్కటి వృద్ధిని ఇస్తున్నాడు. మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు అద్భుతమైనటువంటి ఆలోచనని కూడా ఇక్కడ, జ్ఞానాన్ని కూడా ఇక్కడ కేతువు ఇస్తున్నాడు. కాబట్టి ఎట్లా చూసినా వృశ్చిక రాశి వారికి ఇక్కడ ధనయోగము, కొంత కుటుంబ సౌఖ్యం తగ్గడం, వృత్తిలో డెవలప్మెంట్ ఇవన్నీ బాగున్నాయి. అయితే కొంత జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎందుకంటే తృతీయంలో ఇన్ని గ్రహాలు కొంత మీలో తెలియని మీ యొక్క అహంకారాన్ని పెంచుతాయి. కొంత అహంకారాన్ని కూడా ఇక్కడ పెంచే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమాజంలో పేరు పెరిగేటప్పటికి ఎప్పుడూ లేనిది కొత్తగా చూసేటప్పటికి అదేదో కొంత అహంకారాన్ని కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఏది ఎలా ఉన్నా మితంగా ఉండడం చాలా అవసరం. ఏది అతిగా కాకుండా కొంత మితంగా, ఏ పని ఉన్నా సరే దాన్ని మితంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి జాతక సమస్య ఏదైనా ఉందనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి ఈ జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఈ వారంలో పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. మరి ఆ పంచగ్రహ కూటమి ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో సంభవిస్తుంది. అంటే 2వ స్థానంలో. ద్వితీయం అంటే కుటుంబము. అది కాకుండా వీరికి లగ్నాధిపతి అయినటువంటి గురువు కూడా సప్తమంలో యోగిస్తున్నాడు. మరి ద్వితీయంలో యోగించేటువంటి గ్రహాలు ఏమిటి అంటే అన్ని గ్రహాలు. ఇక్కడ వీరికి బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఉన్న గ్రహాలు, అన్ని గ్రహాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతంగా యోగిస్తున్నాయి. ద్వితీయంలో ఉన్నటువంటి ఈ అన్ని గ్రహాలు కూడా అద్భుతమైనటువంటి ధన యోగాన్ని, మీ వృత్తిలో డెవలప్మెంట్, అట్లనే మీ వృత్తిపరంగా అకాల ధన యోగాన్ని, అట్లనే వృత్తి మార్పులు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ మార్పులు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థలాల విషయంలో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ధనుసు రాశి వారికి ఆ స్థలాల విషయంలో, ఇల్లు విషయం కావచ్చు, స్థల విషయం కావచ్చు, వాటి నుంచి మీకు అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అది ముఖ్యంగా చూసినట్టయితే వీరికి తృతీయంలో రాహు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు. మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధనం మీద ప్రీతిని కలిగిస్తున్నాడు. ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ క్రియేట్ చేస్తున్నాడు. అదిగాక ఇక్కడ కుజుడు కూడా ద్వితీయంలో, సూర్యుడు కూడా ఉండేటప్పటికీ ఆ ధనం మీద మీకు ఎక్కడ లేని ప్రేమ కనిపిస్తుంది. అంటే ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ అవుతాయి అని అర్థం. కాబట్టి ధనం యొక్క విలువ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇంత రోజులు మనం ధనం మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదే, ఇక్కడి నుంచైనా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవాలి. ధనానికంటూ అంటే ఒక మనీకి వాల్యూ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మీకు ఈ వారంలో మీకు మార్పులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు చక్కగా ధనాన్ని సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇదిగా భావించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎప్పటి నుంచో కొంత డెవలప్మెంట్ లేదు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, డెవలప్మెంట్ లేదనుకునే వారందరికి కూడా ఇక్కడ ఈ వారంలో చక్కటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అట్లనే మీకు
ప్రమోషన్స్, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ప్రమోషన్ కూడా ఈ వారంలో కనిపించేటువంటి అవకాశాలు కూడా ఆ ఆ ప్రమోషన్‌కి ఒక పునాది అనుకోండి ఇది. ఒక పునాది, ఒక మార్గం క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీరికి నవమంలో కూడా కేతువు కొంత యోగిస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్లా చూసినా సరే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి నిజంగా అన్ని రాసుల్లో అద్భుతంగా ఉండేటువంటి రాసులు కొన్నున్నాయి. ఆ కొన్ని రాసుల్లో ఈ ధనుస్సు రాశి వారు కూడా ఈ పంచగ్రహ కూటమి అనుకూలత వల్ల. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తుంది, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీ జాతకాన్ని చూస్తాను. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, మీకు అద్భుతమైనటువంటి మంచి మార్గాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ధనుస్సు రాశి వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మకర రాశి వారికి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ వార ఫలాలు చూసినట్టంటే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ఇది వచ్చేసరికి ఈ వారంలో పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. ఆ పంచగ్రహ కూటమి ఎక్కడో కాదు, ఈ మకర రాశిలోనే సంభవిస్తుంది. మరి అటువంటి మకర రాశిలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూస్తే, నిజంగా చెప్తున్నాను, మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా ఈ గ్రహాలు ఎప్పటిదాకైతే ఈ పంచగ్రహ కూటమి క్రియేట్ అవుతుందో ఈ రాశిలో వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే చక్కగా కుజుడు వీరికి మకరంలో ఉండడం, కుజుడు వీరికి చాలా రోజులు 40 రోజుల దాకా ఉంటాడు. అటువంటి కుజుడు చక్కగా ఉచ్చస్థానం అవ్వడం, నిజంగా మకర రాశి వారు ఇన్ని రోజులు ఏలినాటి శనితో పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అద్భుతమైనటువంటి విముక్తి ఇక్కడ కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు, ఇప్పటిదాకా మీలో లేనటువంటి మార్పులు, ఇప్పటిదాకా మీకు అవసరమైనటువంటి మార్పులు ఇక్కడ చాలా క్రియేట్ అవుతాయి. మీరు ఎప్పటి నుంచో మీ లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి అని ఏదైతే ఫిక్స్ అవుతున్నారో ఈ మకర రాశి వారికి అటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి, అంటే అటువంటి లైఫ్ స్టైల్ కోసం మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి అవకాశమే ఈ పంచగ్రహ కూటమి. మనం ఆల్రెడీ మాస ఫలాల్లో, సంవత్సర ఫలాల్లో చెప్పాము. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది, ఈ నెలలో అద్భుతంగా ఉంటుంది, ఈ వారంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల మీ వృద్ధి, మీ ఆలోచన శక్తి, మీ సుఖ సౌఖ్యాలు, మీ దుఃఖాలు, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి నుంచి ఎన్నో మార్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు, అసలు నిజంగా మకర రాశి వాళ్ళు ఎవరుంటే కింద కామెంట్లో చెప్పండి మీకు ఎట్లా ఉంది. ఈ మార్పుల్ని అంటే మేము చెప్పే జ్యోతిష్యం ఎంతవరకు కరెక్ట్, అసలు మేము ఇంత చెప్తున్నాం మకర రాశి వారికి అద్భుతమైన చేంజ్ ఉంటుంది అని. మరి అటువంటి చేంజ్ ఉందా లేదా మకర రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని, మకర రాశి వారు ఎవరైనా చూస్తుండే. కాబట్టి మకర రాశి వారికి నిజంగా ఈ వారం అద్భుతంగా పంచగ్రహ కూటమి యోగిస్తుంది. ధనయోగాన్ని, వృద్ధిని, మీలో మార్పుని, ముఖ్యంగా ముందు మార్పు ఉంటేనే అన్ని లభిస్తాయి. అటువంటి మార్పుని ఇవన్నిటిని కూడా ఇక్కడ మకర రాశి వారికి చక్కగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొన్ని రోజుల తర్వాత గురువు కూడా వీరికి సప్తమంలోకి వెళ్తున్నాడు. అక్కడ కూడా గురువు అద్భుతంగా యోగిస్తాడు. గురువు కదుచ్చ. కాబట్టి ఎట్లా చూసినా నిజంగా మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీకు వజ్రాల వైఢూర్యాలే కనిపిస్తున్నాయి. అటువంటి సమయం ఈ సమయం కాబట్టి మకర రాశి వారు చక్కగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఇటువంటి అదృష్ట కాలాన్ని ఉపయోగించుకొని మీరు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మకర రాశి వారు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తున్నా, లేదు మకర రాశి వారికి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీ పరంగా, మీ పర్సనల్గా జాతకం కావాలి అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం. కుంభరాశి వారికి 2026 జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వారం చూసినట్టయితే మనకి పంచగ్రహ కూటమి కూడా ఉంది. ఆ పంచగ్రహ కూటమి ప్రభావం కూడా కలుపుకొని ఈ వారం ఎట్లా ఉందో చూసినట్టయితే
ఇక్కడ వీరికి ముఖ్యంగా పంచగ్రహ కూటమి వ్యయంలో జరుగుతుంది. అంటే మీకు 12వ స్థానంలో జరుగుతుంది మకరంలో. మరి వ్యయము అంటేనే ఇక్కడ ఖర్చు. వ్యయము అంటే అనవసరమైనటువంటి విషయాల మీద ఆలోచించడం. ఇవన్నీ కూడా కొంత వ్యయానికే ఇక్కడ అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యయం మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. మరి ఇక్కడ వ్యయం అంటే ఖర్చు అని చెప్పుకున్నాం. అది ఖర్చు ఆరోగ్యపరంగా మీ ఆలోచన విషయాలు సరిగ్గా లేక మీకు ఒకటి ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియకుండా ఖర్చులు చేయడం. ఖర్చు పెట్టి కొన్నటువంటి వస్తువు మీకు ఉపయోగం లేకపోవడం. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ వారంలో కనిపిస్తున్నాయి. అది కొంత ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ వీరికి వ్యయంలో చూస్తే శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు 19వ తారీఖు నుంచి 21వ తారీఖు చంద్రుడు కలుస్తారు కాబట్టి అప్పుడు పంచగ్రహ కూటమి ఈ 2 రోజులు జాగ్రత్త తీసుకోండి. ఖర్చు విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అట్లానే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉపయోగం అనమాట. అంటే కొంత దూర ప్రాంతాలు అనవసరమైనటువంటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అది కూడా బాగా దూర ప్రాంతాలు. అక్కడ దాకా వెళ్తారు కానీ ఎందుకెళ్ళాము ఏంటో అసలు వెళ్ళి కూడా ఉపయోగం ఉండదు. అటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ధన ఖర్చు కనిపిస్తుంది ఆ ప్రయాణం వల్ల. కొంత ఈ వారం అంతా కూడా కొంత చికాకుగా కొంత ఒక మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. వీరికి ద్వితీయంలో లగ్నాధిపతి శని కూడా ఉన్నాడు కాబట్టి కొంత ఇక్కడ ధన ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అయితే పంచమంలో ఉన్నటువంటి గురువు ఏదో రకంగా కాపాడుతున్నప్పటికీ కూడా ఇన్ని గ్రహాల మధ్యలో ఉన్నటువంటి ఒక కుంభరాశి వారికి ఆ గురువు అనుగ్రహం ఇంకా అద్భుతంగా యోగించాలంటే భగవంతుడికి ఆరాధన చేయండి. ఈ వారం అంతా కూడా మీరు చక్కగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి. భగవంతుడికి ఆరాధన చేయండి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. సరైన ఆహారం తినకుండా ఆహారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి ఏమన్నా తిని అవి మీకు సరిగ్గా ఆరగకపోవడం కావచ్చు. ఇటువంటి ఆహార విషయాల్లో కొంత ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. నిద్ర విషయంలో కూడా సరైన సమయానికి నిద్ర లేకపోవడం, కొంత మీ యొక్క వృత్తిలో ఒత్తిడి పెరగడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంత హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఇక్కడ వీరికి లగ్నంలోనే రాహు కూడా ఉన్నాడు. కొంత ఈ యొక్క చెడు సావాసాలు, చెడు అలవాట్లు వీటి పరంగా కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. వీటి పరంగా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముఖ్యము. అంత ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముఖ్యం ఈ వారం అంతా కూడా. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం జనవరి మాసంలో 2026 జనవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ వారం అంతా కూడా వార ఫలాలు. ఇక్కడ మీనరాశి వారికి చూసినట్టయితే వీరికి లగ్నంలో శని, ఏలినాటి శని, కొంత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి ఆలోచనలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. వాటి పరంగా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చూస్తే ఈ వారంలో పంచగ్రహ కూటమి వీరికి లాభంలో జరుగుతుంది. అంటే ఏకాదశంలో పంచగ్రహ కూటమి అంటే నిజంగా ఈ ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొంత విముక్తని చెప్పుకోవాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల. ఈ పంచగ్రహ కూటమి 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉంటుందన్నమాట. అప్పటిదాకా చంద్రుడు వస్తే పంచగ్రహ కూటమి, చంద్రుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత చతుర్థ గ్రహ కూటమి ఉంటుంది. వీరికి చూసినట్టయితే ఈ పంచగ్రహ కూటమి 4 గ్రహాలు చక్కటి అనుకూలమైనటువంటి వృద్ధినే ఇస్తున్నాయి. ఇక్కడ మీకు ముఖ్యంగా చూస్తే మీ తృతీయాధిపతి, ద్వితీయాధిపతి, చతుర్థాధిపతి అట్లానే పంచమాధిపతి అన్ని దాదాపుగా అన్ని స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు కూడా ఇక్కడ మీకు ఏకాదశంలోనే కనిపిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు. మరి ఇన్ని గ్రహాలు ఏకాదశంలో అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తాయి. ఇక్కడ ఏలినాటి శని వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, వాటి నుంచి కొంత విముక్తి, ఆ ఇబ్బంది నుంచి కొంత మానసిక ఒత్తిడి కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మీ వృత్తిలో ముఖ్యంగా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ధన యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా కుజుడు చూసినట్టయితే మీకు ద్వితీయాధిపతి అయ్యాడు. ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఏకాదశంలో ఉండడం, ఆయనకి అది ఉచ్చస్థానం అవ్వడం, ఇక్కడ చక్కటి ధన యోగం కనిపిస్తుంది.
మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు చక్కటి అదృష్టం కనిపిస్తుంది. అట్లానే ఇక్కడ కొంచెం ఈ యొక్క ద్వితీయము అంటేనే అది కుటుంబ స్థానము. కుజుడు అన్న కుటుంబ కారకుడు. అటువంటి కుటుంబ కారకుడు చక్కగా మీకు ఇక్కడ ఏకాదశంలో యోగిస్తున్నాడు కాబట్టి కుటుంబంతో చక్కటి మీకు ఇక్కడ మంచి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో మీకు కొంత సపోర్ట్ కనిపిస్తుంది. ఎట్లా చూసినా సరే మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి కూడా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొంత మీ లగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి ఆయన వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం ఎప్పటి నుంచో అవసరం. ఇంకా మీకు ఆ ఏలినాటి శని ఇంకా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా వీరికి చూస్తే కేతువు కూడా 6వ స్థానంలో ఉంటాడు. కొంత శత్రు భయం, శత్రు జయం కూడా ఉంటుంది. శత్రువుల నుంచి భయం కూడా కొంత ఉంటుంది. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ శత్రువు అన్న ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క మీనరాశి వారు జాగ్రత్త తీసుకోవడం అవసరం. కాబట్టి ఈ పంచగ్రహ కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు, మార్పులు ముఖ్యంగా చాలా మార్పులు కలిగిస్తున్నాయి. ఎందుకంటే మీకు దాదాపుగా అన్ని స్థానాలకి ఉన్న గ్రహాలు మీకు పంచగ్రహ కూటమిలో ఉన్నాయి. మీకు ద్వితీయాధిపతి కుజుడు మీకు ఇక్కడే ఉన్నాడు. మీకు నవమాధిపతి కుజుడు కూడా మీకు పంచగ్రహ కూటమిలో ఆయన ఏకాదశంలో ఉంటున్నాడు. మీకు ఇక్కడ మీకు తృతీయాధిపతి శుక్రుడు ఏకాదశంలో ఉంటున్నాడు. అదే తృతీయాధిపతి శుక్రుడు మీకు అష్టమానికి కూడా అధిపతి అయి ఉన్నాడు. అట్లనే మీకు చతుర్థానికి సప్తమానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ ఏకాదశంలో ఉంటున్నాడు. కాబట్టి ఇన్ని గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా యోగించే గ్రహాలే. ఇక్కడ మీకు సూర్యుడు కూడా అద్భుతంగా ఏకాదశంలో యోగిస్తున్నాడు. ఎట్లా చూసినా సరే ఈ పంచగ్రహ కూటమి అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి మార్పులు ముందుగా విద్యార్థులకి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో వారికి ఇక్కడ చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఈ వారంలో. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అట్లానే మీనరాశి వారికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.